హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా మందిలో నిద్ర త్వరగా పట్టకపోవడం, ఒకవేళ పట్టిన మధ్యలో మెలకువ రావడం, ఒకప్పుడులాగా అంటే ఫాస్టింగ్ ముందులాగా నిద్రని ఎంజాయ్ చేయలేకపోవడం, ఇలాంటి చాలా చాలా సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. సో వాటన్నిటికి ఏంటంటే సింపుల్గా మనం వాటన్నిటి నుంచి ఎలా బయటపడవచ్చు అనే 7 టిప్స్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్‌గా ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లేకపోతే కొంచెం టైం అయిన తర్వాత కొంతమందిలో నిద్ర పట్టకపోవడం, లేదంటే త్వరగా మెలుకువ వచ్చేయడం, మధ్యలో మెలుకువ రావడం, ముఖ్యంగా కంఫర్టబుల్‌గా స్లీపింగ్ ప్యాటర్న్ అన్నది లేకపోవడం అన్నది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో నాకైతే దీనికి సంబంధించి చాలా చాలా కామెంట్స్ వచ్చాయండి. సో జనరల్‌గా మాట్లాడుకుంటే అంటే అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకి నిద్ర ఇంప్రూవ్ అవుతుంది. జనరల్‌గా అయితే చాలా చాలా క్వాలిటీ స్లీప్ అయితే మనకొస్తుంది ఫాస్టింగ్ వల్ల. ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్‌కి మనం ఒక బ్రేక్ ఇస్తాము. వీటన్నిట్లికి వల్ల ఏంటంటే మనకి స్లీపింగ్ అనేది బెటర్ అవుతుంది ఇంతకు ముందు కన్నా. కానీ ఇదంతా ఎప్పుడంటే షార్టర్ టైమ్ ఫాస్టింగ్ పీరియడ్ ఉన్నప్పుడు అనుకోండి, అప్పుడు మనకి ఇవంతా ఫీల్ అవుతాం. యెస్, బానే నిద్ర పడుతుంది, ఇవన్నీ ఉంటాయనమాట. ఇనిషియల్ డేస్‌లో కూడా ఉంటుంది, కాదన్ను. ఇనిషియల్ డేస్‌లో కూడా ఉంటుంది. అదేంటంటే ఫాస్టింగ్ అలవాటు పడకపోవడం వల్ల కొంచెం అలవాటు పడిన తర్వాత నిద్ర అనేది చాలా చాలా బాగా పడుతుంది. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే లాంగ్ ఫాస్టింగ్ పీరియడ్స్ పెట్టినప్పుడే మెయిన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎంతవరకు మనం షార్ట్ పీరియడ్స్‌లో అంటే ఒక 16:8 గాని, 18:6 కానీ, లేకపోతే 12:12, 14:10 ఇవన్నిటిలో కూడా మనకి ఆ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా కనిపించదనమాట. 20:4 నుంచి తర్వాత ఒమాడ్, తర్వాత ఏడీఎఫ్ లాంటి ఇంటెన్స్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి మేజర్‌గా ఇది మనకి అర్థమవుతుంది. అంటే మనకి నిద్ర సరిగ్గా పట్టడం లేదన్న విషయాన్ని అర్థమవుతూ ఉంటుందనమాట. సో జనరల్‌గా ఏంటంటే మన వెయిట్ లాస్ జర్నీలో వచ్చేసి నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా మేజర్ రోల్ అన్నది నిద్రకుంటుందనమాట. ఏంటంటే మన గుడ్ నైట్ స్లీప్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మన హార్మోనల్స్ ఇంబాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే ఇంబాలెన్స్ ఉన్నాయో మన వెయిట్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే మనకి యాక్యురేట్ వెయిట్ అన్నది మనము చూడలేమన్నమాట. సో అందుకనే మనకి గుడ్ నైట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పొరపాటున మనకి గుడ్ నైట్ స్లీప్ కరెక్ట్‌గా లేకపోతే మనకి వెయిట్ గెయిన్ రెగ్యులర్‌గా చూపిస్తుంది. లేకపోతే వెయిట్ స్టక్ అయినట్టు చూపిస్తుంది. వెయిట్ విపరీతంగా ఫ్లక్చువేట్ అయ్యినట్టు చూపిస్తుందనమాట. ఈరోజు ఏంటంటే వాటన్నిటికి కారణమైన రీజన్స్‌తో పాటు వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, చాలా చాలా సింపుల్‌గా ఎలా బయటపడి కమ్మటి నిద్రని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్‌లో కూడా మనం ఎలా పొందొచ్చు అన్న దాని గురించి 7 టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనము డైట్ అనేది విపరీతంగా రెస్ట్రిక్ట్ చేసినా, లేదంటే న్యూట్రిషన్ హోల్సమ్ ఫుడ్‌ని మనం ఇవ్వకపోయినా బాడీ అన్నది లో మూడ్‌లోకి, తర్వాత పూర్ స్లీప్, ఈ 2 మనకి మేజర్‌గా కనిపిస్తాయన్నమాట. మనకి ప్రాపర్ డైట్ ఇవ్వకపోతే. సో ఏంటంటే లాంగ్ ఫాస్టింగ్ పీరియడ్స్‌లో ఏమవుతుందంటే మనం ఎంత ఇస్తున్నాం అనుకున్న ఎక్కడో ఒక చోట మనకి ఆ న్యూట్రిషన్స్ అనేవి కరెక్ట్‌గా అందవు. మన బాడీకి కరెక్ట్‌గా అందవనమాట. సో మనం ఆటోమేటిక్‌గా మన క్యాలరీస్ తగ్గిపోతే, అంతేకాకుండా మన హోల్సమ్ ఫుడ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో రీజన్ వల్ల మనకి ఏంటంటే ప్రాపర్ గుడ్ నైట్ స్లీప్ అన్నది మనకి అందుకోలేకపోతాము. అందుకే ముఖ్యంగా లాంగ్ ఫాస్టింగ్ టైంలోనే మనకి ఇవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఎలాంటి ఫాస్టింగ్ విండో చేసినా ముందు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఖచ్చితంగా హోల్సమ్ మీల్, కంప్లీట్ న్యూట్రిషన్స్‌ని ఆ తక్కువ మీల్‌లో కూడా ఇస్తున్నామా లేదా అన్నది ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మీకు స్లీప్ డిజార్డర్స్ ఉన్నప్పుడైతే చాలా చాలా ఎక్కువ చేయాలి. ఒకవేళ మాకు ఎలా తీసుకున్న మన బాడీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి పర్వాలేదు. కానీ ఎవరికైతే ఈ స్లీపింగ్ డిజార్డర్స్ అంటే ఇలా నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ పైన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ పైన మీరు తీసుకునేది హోల్సమ్ మీల్, న్యూట్రిషన్ ఫుడ్డా కాదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే మన వెయిట్ లాస్ జర్నీలో అంటే ముఖ్యంగా లాంగ్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మన బాడీ ఆ కీటోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం ఆ కీటోసిస్ స్టేజ్లో ఎప్పుడైతే ఉంటామో మన బాడీ చాలా అలర్ట్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మీకు మెయిన్ రీజన్ అంటే చాలా మందిలో మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి. ఎందుకంటే మనము ఫాస్టింగ్ స్టేజ్లో ఆ కీటోసిస్ స్టేజ్లో ఎప్పుడైతే మన బాడీని పెడతామో సో ఆటోమేటిక్‌గా మనం చాలా యాక్టివ్‌గా ఉంటాము. రెగ్యులర్ డేస్‌లో కన్నా చాలా చాలా యాక్టివ్‌గా ఉంటామనమాట. మన బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటుందో మన నిద్రని అంటే మన క్వాలిటీ కాదు, మన క్వాంటిటీస్ స్లీప్ క్వాంటిటీని 3 అవర్స్ వరకు తగ్గించుకోవచ్చు మనం ఫాస్టింగ్ వల్ల. మీరు అది నమ్మకపోవచ్చు. కాకపోతే మీరు రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉంటే మీరు 3 అవర్స్ స్లీప్‌ని తగ్గించుకోవచ్చు. చాలా 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 మంచిదేనండి. ఎందుకంటే
క్వాలిటీ తగ్గకూడదు, క్వాంటిటీ తగ్గినా పర్లేదు కానీ క్వాలిటీ స్లీప్ అనేది తగ్గకూడదనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే దీనికి రిలేటెడే. మీరు ఎప్పుడైతే ఈ యాక్టివ్‌గా ఉండి మన బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండి మీకు నిద్ర పట్టట్లేదు అనుకుంటున్నారో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు రెగ్యులర్ స్లీపింగ్ టైమింగ్స్‌ని ఒకసారి నోట్ చేసుకోండి. జనరల్‌గా నేను చెప్తున్నాను. మీరు నైట్ 10:00కి నేను నిద్రపోయి 6కి లేచేవారైతే మీరు రాను రాను ఏం చేయాలంటే 1 అవర్‌ని తగ్గించండి. అంటే మీరు 6 కన్నా 5కి లేవడానికి ట్రై చేయండి. అలా అని 10కి నేను నిద్రపోవడం 11కి అలా వద్దు. అది మంచి హ్యాబిట్ కాదు. ఇటు నుంచి అనమాట 6 కాకుండా 5కి లేవడం ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసి 4కి లేవడం ట్రై చేయండి. ఒకవేళ మీకు మరీ 4 ఎర్లీ అనుకుంటే కనుక అట్లీస్ట్ 4:30 కన్నా తగ్గించుకుంటే మీకు ఆటోమేటిక్‌గా నిద్ర పట్టడం లేదు అన్నది మీకు వెంటనే ఈ చిట్కాతో మీకు వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే మీ బాడీకి ఎంత స్లీప్ కావాలో మీరు ఈ ఫాస్టింగ్ వల్ల కొంచెం క్వాంటిటీని తగ్గించుకుంటారు కాబట్టి క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా తగ్గదండి. దానికి నేనేం చెప్తాను, క్వాలిటీ అయితే తగ్గదు, క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మీ బాడీ దానికి కరెక్ట్‌గా స్పందిస్తుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే 5కి లేవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీరు ఎగ్జాక్ట్ 10:00కి మీకు మంచి నిద్ర పడుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఫాస్టింగ్ చేస్తున్నాం లేకపోతే ఇంటెన్స్ ప్రోగ్రామ్‌లో ఉన్నాము. సో మనకి ఎక్సర్సైజ్ అంత అవసరం ఉండదని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ 15 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి అని కాదు, మన బాడీకి ఆ శ్రమ, ఆ మూమెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకి నైట్ టైం ఆ నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్సర్సైజ్ చేయలేము, మేము ఇంత లాంగ్ ఫాస్టింగ్ చేస్తున్నాం, ఇంటెన్స్ ప్రోగ్రామ్లు ఉన్నాము అనుకుంటే కనీసం ఇంట్లో అన్న ఒక చోట కూర్చోకంటే ఖచ్చితంగా మూమెంట్ అనేది ఎక్కువ మూవ్ అవ్వాలి. మన ఇంటి పనిని చాలా చాలా ఇంట్రెస్ట్గా ఫుల్గా చేసుకుంటే, నిజంగా చెప్పాలంటే ఇంటి పని చేసుకుంటే రెగ్యులర్ కదులుతూ ఉంటే లేకపోతే పిల్లలతో ఆడుతూ పిల్లలతో వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, మన మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఆ నైట్ టైం గుడ్ నైట్ స్లీప్ అనేది దూరం కాకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఒక చోట కూర్చోవడం లేదంటే ఎక్కువ శ్రమ లేకుండా పని ఉండడం వీటి వల్ల కూడా మన నిద్రకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు కాఫీ లవర్స్, నాలాగా కాఫీ లవర్స్ అయితే కనుక మీరు మార్నింగ్ టైంలోనే అది కన్జ్యూమ్ చేయడానికి చూడండి. ఆఫ్టర్నూన్ 12 తర్వాత మ్యాక్సిమం అంటే 100% అది టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే మీకు కెఫీన్ ఎక్కువ అవడం వల్ల కూడా మీకు నిద్రలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఓన్లీ మన ఫాస్టింగ్ వల్లే అనుకుంటాం, బట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీరు కెఫీన్ ఎక్కువగా ఉండడం వల్ల మీ నిద్రకి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మార్నింగ్ టైం అట్లీస్ట్ 12 లోపు ఫినిష్ చేసేటట్టు చూసుకోండి. మిగిలిన టైం అంతా హెర్బల్ టీస్ ఉంటాయి, రకరకాల టీస్ ఉంటాయి, డిఫరెంట్ టీస్ని మనం ట్రై చేయొచ్చు అనమాట. సో హెర్బల్ టీస్ వల్ల కూడా మనకి వేడిగా తాగుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది, అంతేకాకుండా మనకు నిద్రకి చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనల్ని చాలామంది కార్బ్స్ని దారుణంగా కట్ చేసేస్తారు, అంటే కంప్లీట్గా కట్ చేసేస్తారు. దానివల్ల కూడా మనకి స్లీపింగ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కార్బ్స్ని మరీ కట్ చేయకుండా మీరు తినే దాంట్లో కొద్దిగా కార్బ్స్, ప్రోటీన్ అలాగా చేసుకోండి. మీరు రెగ్యులర్ మీల్ చపాతీ కానీ రైస్ కానీ అలాంటివి తింటూ మీ కార్బ్స్ని తింటూ ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటూ మీ హోల్సమ్ మీల్ని ఎప్పుడైతే డిన్నర్లో ఇస్తారో ఆటోమేటిక్గా మీకు స్లీపింగ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మొత్తం కార్బ్స్ని కట్ చేసి మిగిలిన ఫుడ్ పైన ఎప్పుడైతే ఫోకస్ ఉంటుందో మీరు హెల్తీగా తింటున్నాం అనుకుంటా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తూ చూడండి, ఖచ్చితంగా మీకు ఆ తేడా అనేది తెలుస్తుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది వెయిట్ లాస్ జర్నీలోనే కాదు, ప్రతి ఒక్కరికి స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు నిద్రపోయే ముందు కనీసం 1 గంట లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, గంట అరగంట ముందు ఫోన్, టీవీ, ల్యాప్టాప్స్ ఇవన్నిటికి దూరంగా ఉండండి. చిన్న లైట్లో మీరు స్పెండ్ చేయండి. మెడిటేషన్ కానీ అలాంటివి చేసుకోండి, లేదంటే అట్లీస్ట్ ఒక బుక్ ఏదైనా చదవడం అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు నిద్ర రావడం లేదు, నిద్ర పట్టడం లేదు, ఇలాంటి సమస్యలన్నీ ఉండవు. మీరు ఎప్పుడైతే మీ నిద్రపోయే ముందు ఒక 5 మినిట్స్ వరకు టీవీ చూస్తూ, ల్యాప్టాప్ చూస్తూ, ఫోన్ చూస్తూ గడిపి నిద్రకి వస్తారో మీకు ఖచ్చితంగా మీకు ఫాస్టింగ్లో ఇలాంటి లాంగ్ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటే మీకు ఖచ్చితంగా నిద్ర అనేది కరెక్ట్గా పట్టదు, ఆ క్వాలిటీ నిద్ర అనేది మిస్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఈ 7 పాయింట్స్ చాలా చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఇందులో ఏ పాయింట్ తీసుకున్నా లేదంటే అన్ని పాయింట్స్ శ్రద్ధగా చూసుకున్నా సరే మీకు ఖచ్చితంగా మీ స్లీప్కి, మీ గుడ్ నైట్ స్లీప్కి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఇంకెప్పుడు మీకు నిద్ర సమస్య ఉండదన్నమాట. ఫాస్టింగ్ హాయిగా చేసుకోవచ్చు, మీకు నిద్ర సమస్య కూడా ఉండదు. మీరు పాటించి ఎలా ఉన్నాయన్నది, ఎలా వర్క్ చేశాయన్నది నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపించి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి
కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.